ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇలా తయారయ్యాడు అనే విషయం నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఈ డిస్కషన్ జరుగుతా ఉంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా తయారయ్యాడనే చర్చ డిస్కషన్ కొన్ని కులాలలో జరుగుతా ఉంది. ఎందుకంటే నిన్న డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సంబంధించిన పోస్టులను జిల్లాల సొసైటీకి సంబంధించిన పోస్టులను రిలీజ్ చేశారు. దాంట్లో రాయలసీమ మన స్టేట్ లో 10 ఉంటే అవి 10లో 5 అంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఇవి మొత్తం 50% ఒకే సామాజిక వర్గానికి అంటే రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఏం మిగతా కులాలు లేవా అంటే వాళ్ళు ఉన్న పర్సెంటేజ్ 6% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికే మీరు 50% ఈ పోస్టులు కేటాయిస్తే కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సంబంధించిన పోస్టులు మిగతా సామాజిక వర్గాలు ఏం చేశాయి, ఏం పాపం చేశాయి అని ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి ప్రజలు. లేకపోతే మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాగే అనుకుంటారు. మీ రాజకీయ లబ్ధి కోసము, రెడ్డి సామాజిక వర్గం బలం కోసము ఇట్లా మీరు 50% రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు అని చెప్పేసి ఒకవైపు కాపు సామాజిక వర్గం, ఒకవైపు బలిజ సామాజిక వర్గం వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు మీద అగ్గిలం మీద దుగ్గిలం అవుతున్నారు. అట్లాగే మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా 10 సీట్లలో రాయలసీమ, నెల్లూరులో మొత్తం 5 10లో మొత్తం 5 కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించిన పోస్టులన్నీ కూడా కీలకమైన పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు అనేది చర్చ బలంగా జరుగుతుంది. దీనికి ఏ సమాధానం చెప్తారు చూడాలి. లేని పక్షంలో గతంలో మనం జగన్మోహన్ రెడ్డిని విమర్శించుకుంటూ వచ్చాం. మొన్న అందరి రెడ్లకే పోస్టులు ఇస్తుంటారు, పార్టీ పదవులు రెడ్లకే ఇస్తుంటాడు, మిగతా కీలకమైన పదవులన్నీ రెడ్లకే ఇస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు వీళ్ళు రిలీజ్ చేసిన కేటాయించిన ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించిన 10లో 5 పోస్టులకు రెడ్లకి ఇస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చకి ఎలా పోలీస్ స్టాప్ పెడతాడో చంద్రబాబు నాయుడు గారు చూడాలి. అంటే రెడ్లు ఒక్కటే కావాలా మీకు మిగతా వాళ్ళు వద్దా అనే విషయం వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అట్లాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చేస్తున్నారయ్యా, మేము మొన్న నువ్వు చెప్పినట్టు మేము కూటమి వాళ్ళకు ఓట్లు వేసాం కదా, ఇట్లా రెడ్లకు తీసుకుపోయేసి మీరు ఇట్లా పోస్టులు ఇచ్చుకుంటూ పోతే ఎట్లా? మొన్న గత 5 సంవత్సరాలుగా టీడీపీ పార్టీని, జనసేన పార్టీని వెంటాడి వేధించింది ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కాదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి 10లో 5 సీట్లు ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో చూద్దాం.